అబ్బాయి ఏంటి అంటే పారాసెటమాల్ అట్ట ఉండిద్ది కదా, డోలో టాబ్లెట్ అట్ట టాబ్లెట్స్ వేసేసుకున్నాడు. ఎందుకు బ్రో ఇలా టాబ్లెట్స్ వేసేసుకున్నారు అని అడిగితే డిప్రెషన్ వల్ల అని చెప్పారు. మీ డిప్రెషన్ ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు రూమ్ లోనే కూర్చొని, ఎప్పుడు రాగానే మీరు ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోనే బయటికి వెళ్లకుండా మీరే ఉన్నారు అనుకోండి, మా డిప్రెషన్ అనిపిస్తుంది. స్టార్టింగ్ అందరూ కలిసి ఉంటారండి, సంక్రాంతి మూవీలో ఉంటారు చూడండి, అలా అందరం కలిసే ఉంటాము. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అది అండర్స్టాండింగ్ అండి. నీది నువ్వు వండుకోవాలి అంటే ఇప్పుడు నాది నాకు వచ్చు, నేను వండేసుకొని తింటే అది కరెక్టేనా చెప్పండి? ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లోకి బయటకు వచ్చి చాలాసేపు అయింది కూర్చొని. ఇంటి పక్కన వాళ్ళు ఎవరిని వచ్చి మాట్లాడరు. అసలు పక్కింట్లో ఎవరు ఉంటున్నారు అనేది కూడా మనకు తెలియదు. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. ఇప్పటి వరకు నా అబ్రాడ్ జీవితాన్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతలా మీ సపోర్ట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరిచ్చే కమెంట్స్ అయితే నాకు ఎలా ఉన్నాయంటే చాలా బూస్టింగ్ గా ఉన్నాయండి. ఇంకా ఏమైంది బ్రో అంటే టాబ్లెట్స్ అట్ట చూపించి ఇవన్నీ వేసేసుకున్నా నేను అన్నాడు. మాకైతే సీరియస్లీ నేను వచ్చి 2 days అయింది. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంకా చెయ్యాలి, మీరు అడిగిన దానికి చెప్పాలి, ఇంకా చెప్పాలి అనే నా హ్యాపీనెస్ అయితే ఇంకా ఎక్కువైపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఎవరైతే మనకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, అసలు నన్ను ఒక ఫాలోవర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి అంటే ఎపిసోడ్ నా వీడియో వైరల్ అవడానికి కారణం ఏంటి? నా వీడియో వైరల్ అయిందంటే, ఒక వీడియో నాకు వైరల్ అయింది, ఇప్పుడు వరకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. నాకు 10కి షిఫ్ట్ అయింది, టైం చూడండి ఎంత అయిందో. సో ఇదేంటి అంటే అందరూ కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఇక్కడ అలానే ఉంటుందండి. ఆ రోజు ఏం జరిగిందంటే ఆ వీడియోకి, యాక్చువల్గా నేను ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేసేదాన్ని అని చెప్పేసి మీ అందరికీ చెప్పాను కదా. సో అక్కడ వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే నాది 14 hours షిఫ్ట్ అండి. 14 hours షిఫ్ట్, 15 hours షిఫ్ట్ ఉంటుంది. సో వెళ్ళిపోయింది ఏంటంటే మార్నింగ్ 6కి వెళ్ళాను. మార్నింగ్ 6కి వెళ్ళి వచ్చినప్పుడు నైట్ 10 o'clock వచ్చాను నేను. నైట్ 10 o'clock వచ్చినప్పుడు ఏంటి అంటే మార్నింగ్ అంటే నాకు లేచేపటికి లేట్ అయిపోయింది, బాక్స్ ఏం కట్టుకెళ్ళలేదు, వెళ్ళిపోయా. కొన్నిసార్లు అంతే అండి, మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోవాలంటే నైట్ ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ ఫుడ్ అందరూ. నేను ఏంటంటే లేవలేదు, ఇంకా నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫుడ్ ఇంకా షిఫ్ట్ లో కూడా ఏంటి అంటే శాండ్విచ్లు అవే ఉంటాయి అనమాట. నాకు శాండ్విచ్ అవి ఇవి అంతకు నచ్చదు. సర్లే అని చెప్పేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అట్లా తినేసి అలా ఉండిపోయాను. ఆకలి అవుతుంది, అక్కడ వర్క్ చేసాము, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చాలా చిరాకు ఉంటుంది, అవునా కదా మనం సేపు వర్క్ చేసి వచ్చినప్పుడు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చా నైట్ వచ్చి 10కి వచ్చి చూస్తే నాకు ఇంట్లో ఫుడ్ లేదండి. ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది చెప్పండి? నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నాకనే కాదు, ఆకలేసినప్పుడు చాలా మందికి కోపం వస్తుంది ఫుడ్ లేకపోతే. నాకు అలానే వచ్చింది. రియల్ గా ఆ రోజు ఏం జరిగింది అంటే, షిఫ్ట్ నుంచి వచ్చాను, అంత టైం వర్క్ చేసి వచ్చాను, స్నానం చేయాలి, స్నానం చేయడానికి కూడా నాకు ఓపిక లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్నానం చేసి వచ్చే వరకు కూడా నాకు ఆకలి అవుతుంది, స్నానం చేసి వెళ్ళి రావడానికి కూడా నాకు అంత ఓపిక లేదు. అలాంటిది అందుకని చెప్పేసి నేను ఆ షిఫ్ట్ డ్రెస్ మీదే వచ్చేసి అడిగా మా రూమ్మేట్స్ ని, ఏంటి చేయలేదు, నాకు ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నా అన్నారు. సో నువ్వు వస్తే కుకింగ్ చేస్తావేమోనని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అన్నారు. నాకు ఇంకా బాగా కోపం వచ్చేసిందండి. వంట చేస్తున్నప్పుడు మా రూమ్మేట్స్ ఏంటంటే, ఇది వీడియో నేను ఎలాగో వీడియోస్ చేస్తానని మా వాళ్ళకి తెలుసు కాబట్టి నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటారండి. లైక్ ఎప్పుడైనా సరే ఏ వీడియో చేయాలి అన్నా సరే వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళే చెప్పారు ఏమని, వీడియో తీసుకో ఇది, ఎందుకంటే ప్రతి అబ్రాడ్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ ఇదే కాబట్టి చాలా మంది కనెక్ట్ అవుతారు అన్నట్లుగా వీడియో తీసాము. వీడియో తీసినప్పుడు ఏం జరిగిందంటే నా రియల్ గా నేను మాట్లాడింది, వాళ్ళని తిట్టింది వాళ్ళే తీసారండి, వాళ్ళే తీసారు. అండ్ ప్రతి ఒక్కటి ఏంటి అంటే నేను అక్కడ చెప్పింది, ఈ టైంకి వచ్చాను, ఫుడ్ లేదు, ఎలా ఉంటుంది చెప్పండి. సో ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది, ఫ్యామిలీ గుర్తొస్తారు. సో నాకు అలాగే ఫ్యామిలీ, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వీళ్ళు గుర్తొచ్చినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఆకలి అవ్వదు మనకి, ఆకలి అవ్వక ముందే మనకి తీసుకొచ్చి ఫుడ్ పెడతారు కదా. సో నాకు ఆ మూమెంట్ గుర్తొచ్చింది. ఇలా కాదు, ప్రతి ఒక్కరికి చాలా మందికి షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా నైట్ వర్క్ అయిపోయి ఇంటికి వచ్చే టైంకి ఫుడ్ అనేది చాలా మందికి ఉండదు. వండుకోవచ్చు కదా, ఎందుకు వెళ్ళారు అబ్రాడ్కి, అది ఇదని మాట్లాడతారు అంటారండి. కానీ చాలా మంది చాలా కష్టాలు పడుతూనే ఇక్కడికి వస్తాము, ఏదో సాధిద్దాము, ఏదో ఫ్యామిలీ సాధించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అన్న థాట్తోనే ఇక్కడికి వస్తామండి. సో ఎవరు కూడా డిస్కరేజ్ చేయకండి ఇక్కడ. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళడం, ఇండియాలోనే బతకొచ్చు కదా అంటే, ఇంకా ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మన లైఫ్ మంచిగా ఉండాలి, మనం సెటిల్ అవ్వాలన్న థాట్తో ఇక్కడికి వస్తారండి. సో మీరు అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకు, అలాంటప్పుడు ఎందుకు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అనుకుంటారు. బట్ అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఇండియాలో కూడా దూరంగా ఫ్యామిలీకి ఉండి, ఫ్లాట్లో దూరంగా ఫ్యామిలీకి ఉండి జాబ్స్ చేస్తూ బయట ఫ్లాట్ తీసుకొని లేదా హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. సో ఇంటి దగ్గర ఉండి మాట్లాడే వాళ్ళకైతే ఇది అర్థం కాదు అంతలాగా.
సో ఆ రోజు అలా ఆ వీడియో చేసి పెట్టిన తర్వాత సో చాలా మంది యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ప్రతి చోట మన తెలుగు అబ్రాడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యారు. అంతలాగా వెళ్ళింది. నాకు చాలా అన్ని వేల కమెంట్స్ వచ్చినాయండి. థౌజండ్స్ లో కమెంట్స్ ఉన్నాయి, కనెక్టెడ్ ఇట్లా రియాలిటీ అని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫీల్ అయ్యారు కాబట్టి. అర్థమవుతుందా? అంతేగాని ఏదో అబ్రాడ్ వెళ్ళిపోయి కష్టాలు చూపిస్తున్నాము అని కాదండి. ఆ టైంకి రియాలిటీ చూపిస్తారు కొంతమంది. లైక్ ఇట్లా వీడియోస్ లో మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, కొన్ని మన లైఫ్ లో ఇన్సిడెంట్స్ వీడియోస్ పరంగా బయటకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్లే జరిగిందండి. వాళ్ళే తీశారు, వాళ్ళే వీడియో తీశారు. అండ్ న్యాచురల్ గా నేను వాళ్ళని ఏం మాట్లాడుతానో అదే వాళ్ళు తీసేయడం. యాక్చువల్గా పెడదామన్న థాట్ లేదు, బట్ పెట్టాను వీడియో ఎడిట్ చేసి. సో అంత వైరల్ అయిన దానికి కారణం అయితే అదే. సో అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ వీడియో అంతగా వైరల్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అబ్రాడ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్ అందరూ కలిసి ఉంటారండి. సంక్రాంతి మూవీలో ఉంటారు చూడండి, అలా అందరం కలిసే ఉంటాము. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అందరం కలిసి ఉంటాము. నీరసంగా ఉందా పడుకోవే మేము వండేస్తాము, అట్లా అంతలాగా కలిసి ఉంటారు. ఎట్లా అంటే ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు వంట చేయడము, క్లీనింగ్ చేయడము, అందరు కలిసి క్లీన్ చేసుకోవడం, అందరు కలిసి కుకింగ్ చేసుకోవడం, అందరు కలిసి మంచిగా ఉండడం, ఇవన్నీ స్టార్టింగ్ లో. ఎందుకంటే స్టార్టింగ్ రాగానే జాబ్ ఉండదు, స్టార్టింగ్ రాగానే అందరికి హోమ్ సిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరు కలిసి ఉంటారు. ఒక్కొక్క రూమ్ లో 2-3 షేర్ చేసుకుంటారు. అవన్నీ ఉంటాయి ఇక్కడ రాగానే. తర్వాత 2-3 months పోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఎవరికి వాళ్ళకి జాబ్స్ రావడం, ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అవ్వడం, అలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయి రూమ్మేట్స్ అనుకోండి. నేనేమో నైట్ షిఫ్ట్ చేస్తున్నా, తనేమో మార్నింగ్ షిఫ్ట్ చేస్తుంది. సో తనకి నాకు సెట్ అవుతుందా? అవ్వదు. నేను మెలకుగా ఉండే టైంలో తను పడుకుంటుంది, తను పడుకునే టైంలో మెలకుగా ఉంటుంది. సో కొన్ని రోజులకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటే బెటర్ కదా. సో అప్పుడు కొంచెం మనకి వర్క్ షెడ్యూల్కి కానీ మన పీస్ఫుల్కి కానీ సెట్ అవుతుంది అన్న థాట్కి వచ్చేస్తారు. సో స్టార్టింగ్ ఉన్నట్లయితే ఆఫ్టర్ 3-4 months తర్వాత అయితే ఉండరండి. ఇక్కడ అబ్రాడ్లో నేను నా ఎక్స్పీరియన్సే కాదు, ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాము, ఫ్రెండ్స్ మేము మాట్లాడుకుంటున్నప్పుడు కానీ. సో రియాలిటీ ఇదంతా. ఎందుకంటే రాగానే అందరూ అన్ని నేర్చుకొని అడ్జస్ట్ అయ్యే వరకు అయితే ఒకలాగుంటుంది, తర్వాత చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ రోజు ఆ వీడియో వైరల్ అయినప్పుడు చాలా మంది, కొంతమంది మరి ఎందుకు వచ్చావు, నీ పని నువ్వే చేసుకోవాలి, వాళ్ళు చేసి పెడతారా అంటే, కాదండి. ఇప్పుడు ఇంట్లో 5 ఉన్నామండి, 5లో ఎవరికి వంట రాదు. ఇప్పుడు రాని వాళ్ళు వంట చేసి అందరూ పస్తులుండి సరిగ్గా కడుపు నిండకుండా తినేలాగా అట్లా ఓకేనా? ఓకే కాదు కదా. సో వచ్చిన వాళ్ళే చేస్తారు. వచ్చిన వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే, రాని వాళ్ళు హెల్ప్ చేస్తారు. కటింగ్ లో కానీ, క్లీనింగ్ లో కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ, వాష్రూమ్ క్లీనింగ్, హాల్ క్లీనింగ్ లో కానీ హెల్ప్ చేస్తారు. సో అందరూ కుకింగ్ వచ్చు కాబట్టి కుకింగ్ వచ్చిన వాళ్ళ కోసం ఆగుతారు, అందరు కడుపు నిండా తినాలి అనేది. అది అండర్స్టాండింగ్ అండి. నీది నువ్వు వండుకోవాలి అంటే, ఇప్పుడు నాకు వచ్చు, నేను వండేసుకొని తింటే అది కరెక్టేనా చెప్పండి? నాది నేను వండేసుకొని లేట్ అయినా సరే నేను వండేసుకొని తినేసి, వాళ్ళకి సరిగ్గా వండుకోవడం రాదు, వాళ్ళని అట్లా వదిలేసి రాకపోయినా పాప మా మ్యాగీలు అవి ఇవి తినుకుంటూ కూర్చుంటే ఏమనిపిస్తుంది? ఒక రూమ్ లో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మనకున్న నా ఫ్రస్ట్రేషన్ని, నా కోపాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ రూమ్ లో అయినా సరే మీరు వండుకోవచ్చేమో, బట్ మీ పర్సనల్ గా ఒక పర్సన్ మీకు మీ రూమ్ లో వంట రాదు అనుకో, మీరు తినమని చెప్పరా? మీరు వండి చెప్పండి. అలాగే నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఆ వీడియో చేశాను. అండ్ వాళ్ళైతే అసలు ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే సపోర్టివ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడు వాళ్ళని మనకు సపోర్టే చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ఫీల్ కారండి, వాళ్ళని ఏమన్నా అన్నా సరే. రూమ్లో ఏంటంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, చెప్తున్నా కదా ఇట్లా, అలా జరుగుతూ ఉంటాయి. అండ్ చాలా ఫేస్ చేస్తాం. ఇప్పుడు రూమ్లో ఏంటంటే క్లీనింగ్ విషయాల్లో వీటిలో గొడవలు అవుతూ ఉంటాయి. వాటిలో గొడవలు అయినప్పుడు ఏంటి అంటే కొంచెం మనస్పర్ధలు వస్తాయి కదా. అలా మనస్పర్ధలు వస్తూ ఉంటే నేను ఇక్కడ చాలా వరకు చూసాను. స్టార్టింగ్లో ఉన్న బాండింగ్ రూమ్మేట్స్తో ఒక 5-6 months తర్వాత అయితే అస్సలకి ఉండదు. సో ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే, సింగిల్గా ఉంటే బెటర్ కదా, బాక్స్ రూమ్ తీసుకొని ఉంటే బెటర్ కదా, మనం ఉంటే బెటరు, సపరేట్ అయిపోదాము. ఇది ఎలా అంటే జాయింట్ ఫ్యామిలీ కోడలు రాగానే సపరేట్ అయిపోతారు కదా. సో అట్లాగా కొన్ని రోజులకి అనిపిస్తూ ఉంటుంది అందరికీ సపరేట్గా ఉందాము అది ఇదని. బట్ కానీ ఇక్కడ ఎన్ని ఎమోషన్స్ మిక్స్ అవుతున్నాయో మీరు చూడండి. కలిసి ఉన్నాము, గొడవలు ఆడుకుంటాము, మళ్ళీ కలిసిపోతాము, కలిసి కుక్ చేసుకుంటాము. ఈరోజు గొడవ అయింది కానీ ఒక్క డే వీక్లో
ఉన్న 5 నలుగురులో అందరికి ఆఫ్ వచ్చింది, ఆ రోజు అందరికి సెలవు అనుకోండి, చూడండి అందరూ ఫ్యామిలీ లెక్కే ఉంటారు. చక్కగా చికెన్ చేసుకుంటారు, మటన్ చేసుకుంటారు, బయటకు వెళ్తారు, బయట కుకింగ్ చేసుకుంటారు, బయట తింటారు, బయట బీచెస్కి వెళ్తారు. ఆ రోజు అయితే ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ డే రిలాక్స్ అయిపోతారు, ఇంకా మంచిగా ఉంటారు. సో అన్ని ఎమోషన్స్ మిక్స్ అవుతా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బర్త్డే పార్టీ జరిగినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వేరే అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డే జరిగింది అనుకో, మేమంతా అక్కడికి వెళ్ళడం, బర్త్డే పార్టీ చేసుకోవడం. ఎంత షిఫ్ట్ ఉన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే అందరం వెళ్ళి ఏ టైం అయినా 3-4 అయినా బర్త్డే అయిపోయే వరకు ఉండి, తర్వాత ఎవరి కాళ్ళు మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్లకి వెళ్ళడం. ఈ ఎమోషన్స్ చూడండి మీరు ఎన్ని మిక్స్ అయి ఉంటాయి. బాధ ఉంటది, కష్టం ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, ఇరిటేషన్ ఉంటది, కోపం ఉంటది, అన్ని వస్తాయి. అన్ని వచ్చి అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, మేమేమి వండుకోవట్లేదా, మేమేం చేయట్లేదా, ఇది నువ్వు చేసుకోనీకి ఏమైంది అని చెప్పేసి ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అయ్యో అవును కదా, ఇలా ఉంటుందా సిచ్యువేషన్, ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అంతే అక్క అని చెప్పేసి. కానీ ఈ యూకేలో ఉన్న వాళ్ళు నువ్వు చేసుకోలేవా, నువ్వు ఉండలేవా, లైక్ ఏంటి అంటే ఎవరికైనా రియాలిటీ మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. అది మనుషులకి సహజం అనమాట, సహజ గుణం. బట్ ఏంటి అంటే అది రియాలిటీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి తీసుకుంటారు, కష్టపడతారు, అన్ని చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రూమ్ లో మనకి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, మిగతా నలుగురికి వర్క్ ఉంది, ఆగుతారా? మరీ 1 డే 2 రోజులు అంటే ఆగుతారండి. మనకు తగ్గే వరకు ఆగుతారా? ఆగరు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. దీన్ని రాంగ్ అని నేను అనను, ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. వాళ్ళు జాబ్కి వెళ్తేనే మనీ వస్తాయి, మనీ వస్తేనే వాళ్ళు ఫీజెస్ గానీ, రెంట్లు గానీ, ఇంటికి గానీ పంపించుకోగలుగుతారు. సో అన్ని దృష్టిలో పెట్టుకుంటారండి మన వాళ్ళు. ట్రావెలింగ్ దగ్గర నుంచి చాలా మంది కూడా బస్సుల్లోనే, ట్రైన్స్ లోనే అందరూ ప్రిఫర్ చేస్తారండి, నడుచుకుంటూ వెళ్తారు. సో ఇవన్నీ నేను వర్క్ చేసేటప్పుడు కూడా నా ఇంటి నుంచి నా వర్క్ ప్లేస్ కి బస్ స్టాండ్ కి దగ్గరగా 35 minutes వాక్ ఉంటుండేనండి. 30-35 minutes నేను నడుచుకుంటూ వెళ్లేదాన్ని. క్యాబ్ బుక్ చేసుకుంటే ఎందుకు 5-6 pounds బొక్క అనుకొని. సో అందుకని మన వాళ్ళు ఇక్కడ ఎంతలా సేవ్ చేస్తారు అంటే అంతలా కష్టపడతారు కూడా, అంతలా కష్టపడతారు. అలాగే అంతలాగా ఎమోషన్స్ ఉంటాయి, అంతలాగా ఫీల్ అవుతారు, అంతలాగా మిస్ అవుతారు ఇండియాని. సో కానీ మన కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఇక్కడ అనిపించదు నాకు. ఎందుకు అంటే మన కంట్రీలో ఏంటి అంటే బాగా మనకు నచ్చిన చోట కార్ పార్క్ చేయొచ్చు, మనకు నచ్చిన చోట కార్ పార్క్ చేసుకుని ఏది కావాలంటే అది తినొచ్చు. ఇక్కడ కూడా లైక్ కొన్ని చాలా రూల్స్ ఉంటాయండి మనకి మంచిగా. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో బయటకు వచ్చి చాలాసేపు అయింది కూర్చొని, ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారా? మాట్లాడరు. అసలు పక్కింట్లో ఎవరు ఉంటున్నారు అనేది కూడా మనకు తెలియదు. పక్కింట్లో ఎవరు బయటికి రారండి వీళ్ళు. కనీసం కర్టన్స్, డోర్స్ కూడా ఓపెన్ చేసుకోరు. ఎప్పుడు డోర్ లాక్ లోనే ఉంటది అండ్ విండోస్ ఎప్పుడు లాక్ లోనే ఉంటాయి. ఎవరు ఇక్కడ పక్కన వాళ్ళు అటు ఇటు అని కూడా ఎవరికి నైబర్స్ అనేవాళ్ళు అంతగా క్లోజ్ గా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్, కాలేజ్ లో ఫ్రెండ్స్ అవుతారు, వర్క్ లో ఫ్రెండ్స్ అవుతారు. సో అలా అయినప్పుడు ఏంటి అంటే బర్త్డేస్ కి కలుసుకోవడం, వాళ్ళకి సెలవు ఉన్నప్పుడు మనకి సెలవు ఉన్నప్పుడు అలా కలుసుకోవడం, బయటకు వెళ్ళడం, అలా మన వాళ్ళే ఉంటారు అనమాట. కానీ కొన్ని సార్లు ఏంటి అంటే మన వాళ్ళలోనే యూనిటీ ఉండదు. కొన్ని సార్లు ఇంకా యూనిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంకా అన్ని మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. బట్ నేనేంటంటే యూకే వచ్చే వాళ్ళకి ఒకటే చెప్పేది, వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కుకింగ్ నేర్చుకొని రండి. అమ్మాయిలు మీకు ఎంతో కొంత వచ్చే ఉంటది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ అబ్బాయిలు మీరు మినిమం పప్పు చేయడం, ఎగ్ పర్ట్ చేసుకోవడం, మినిమం చికెన్ చేయడం, సింపుల్ గా ఎలా చేయడం అనేవి మినిమం నేర్చుకొని వస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కుకింగ్ రాకపోతే కొన్ని రోజులు పికిల్స్ వేసుకొని తింటాము, ఇంటి దగ్గర నుంచి వచ్చిన పికిల్స్ వేసుకొని తింటాము, తర్వాత అయిపోయిన తర్వాత అట్లా వదిలేస్తాము. ప్రతిరోజు పికిల్ వేసుకొని తినలేం కదా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మినిమం వంట నేర్చుకుని అయితే రండి. అది అక్క నువ్వు వచ్చు కాబట్టి చెప్తున్నావు అంటే వచ్చేటప్పుడు కొంచెం మినిమం నేర్చుకొని మన మమ్మీ దగ్గర గానీ, మన మమ్మీ గాని, చుట్టాల ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నేర్చుకొని వస్తే కొంచెం మనకు వస్తే చాలండి. ఇక్కడికి వచ్చాక మీరే చెఫ్స్ అయిపోతారు. ఎందుకంటే కటింగ్ లో గానీ, కర్రీ చేయడంలో గానీ అన్ని నేర్చేసుకుంటారు. బట్ మినిమం నేర్చుకొని రండి, నా సజెషన్ అయితే అదే. అలాగే నేను మీకు యూకే వచ్చే వాళ్ళు చాలా మంది ఏమేమి తెచ్చుకోవాలి, మీకు అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అయ్యింది, ఇవన్నీ అడుగుతున్నారు. సో మీకు ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి సపరేట్ గా మంచిగా క్లియర్ గా వీడియోస్ చేసి పెడతాను. వచ్చే వాళ్ళందరూ ఆ వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి రీజన్ తో నేను పెడతా అంటున్నాను. తప్పకుండా అవి చూసి మీరు ఏమేమి తెచ్చుకోవాలి, ఇక్కడికి వచ్చాక ఎలా ఉండాలి. సో ఇక్కడికి వచ్చాక మీరు ఫ్రెండ్స్ అవుతారు కదా, ర్యాపర్స్ పెంచుకోండి కానీ ఎక్కువ ర్యాపర్స్ పెంచేసుకొని మీ పర్సనల్స్ అన్ని షేర్ చేసేసుకోవద్దు అస్సలు. ఎందుకంటే
క్లోజ్ అయ్యారు కదా, క్లోజ్ అవ్వండి, అంతేగాని పర్సనల్ షేర్ చేసేసుకొని క్లోజ్ అయిపోయేంత చేశారు అంటే మాత్రం మీరే మళ్ళీ ఇదైపోతారు. ఎందుకంటే పక్కాగా మనం ఫస్ట్ ఎవరితో అయితే వచ్చామో వాళ్ళతో మనకి ఇక్కడ రిలేషన్షిప్స్ అనేవి దూరంగా అయిపోతాయి. అది ఎందువల్ల అయితే తెలియదు, రీజన్ అయితే ఇంకా అట్లా దూరం అయిపోతాము. ఫస్ట్ లో వచ్చి ఉన్నంత బాండింగ్ తర్వాత ఉండదు. సో తర్వాత మీరే ఫీల్ అవుతారు, ఎందుకు వాళ్ళని అంత క్లోజ్ అనుకున్నాము బట్ వాళ్ళు మనల్ని ఇలా అనుకోలేకపోయారు అని చెప్పేసి మళ్ళీ మీరే రిగ్రెట్ అవుతారు. సో అందుకే నా సజెషన్ ఏంటంటే ఉండండి అందరితో, బట్ లిమిట్ లో ఉండి మీ పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోకుండా నార్మల్ గా ఉండండి. మీకంటూ తెలుస్తుంది ఈ పర్సన్ నాకు పర్సనల్ పర్సన్ ఇతను అని మీకు తెలిసినప్పుడు ఆమె గాని అతను గాని వాళ్ళతో అప్పుడు క్లోజ్ గా ఉండండి, ఫ్రెండ్స్ గా బెస్ట్ ఫ్రెండ్స్ గా అట్లా ఉండండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా దానికి చాలా హర్ట్ అవుతారు. ఇక్కడ పేరెంట్స్ వదిలేసి ఇక్కడికి వస్తారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు అంతలా హర్ట్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు మరీ బాధ అనిపిస్తుంది. నాకు ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక టెంపరీగా ఒక అకామిడేషన్ లో ఉన్నాను. టెంపరీగా అకామిడేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే నా ఎదురు ఒక అబ్బాయి ఎదురు రూమ్ ఒక అబ్బాయిది అనమాట. ఆ అబ్బాయి 2 days అట్లా అవుతుంది వచ్చి. ఆ అబ్బాయి నేను నా ఫ్రెండ్ నా రూమ్ లో ఉన్నాము. ఆ అబ్బాయి ఏంటి అంటే పారాసెటమాల్ అట్ట ఉండిద్ది కదా, డోలో టాబ్లెట్ అట్ట టాబ్లెట్స్ వేసేసుకున్నాడు. వేసేసుకొని డ్రౌజీగా అట్లా కళ్ళు తిరుగుకుంటూ కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి మరి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఇట్లా ఉంది ఏమైంది బ్రో అంటే టాబ్లెట్స్ అట్ట చూపించి ఇవన్నీ వేసేసుకున్నాను నేను అన్నాడు. మాకైతే సీరియస్లీ నేను వచ్చి 2 days అయింది, నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే మనం అప్పుడే కొత్తగా వచ్చాము, ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, భయం అవుతుంది. ఏంటి బ్రో ఎలా చేస్తారు మాకేం తెలీదు. కింద రూమ్ లో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాము యూకేలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ డాక్టర్స్ కి ఇక్కడ అంబులెన్స్ కి ఇక్కడ హాస్పిటల్ కి కాల్ చేస్తే ఏంటి అంటే ఎన్ని రీజన్స్ అడుగుతారు తెలుసా. ఇప్పుడు మీకు ఏదన్నా ఇమీడియట్ గా మీకు సీరియస్ అయింది అనుకోండి, మీకు ఎలా ఉంది, ఏ టైంకి అయ్యింది, ఎప్పుడు అయ్యింది, ఒకవేళ అయితే మీకు ఎలా అయింది, ఎప్పుడు అయింది, అయితే మీరు ఎలా ఉన్నారు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, అసలు మీకు కళ్ళు తెరుస్తున్నారా, కళ్ళు మూసున్నాయా, అసలు ఏం జరుగుతుంది, మాట్లాడగలుగుతున్నారా లేదా, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అడుగుతారండి ఇక్కడ. సో అప్పుడు ఏమనిపిస్తుంది, డాక్టర్స్ ఏమంటున్నారంటే ఎప్పుడు వేసుకున్నారు, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నాక ఆ పర్సన్ కి అలా అయింది, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నాక బాగా మత్తుగా ఫీల్ అవుతున్నాడు, ఈ క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. సో నాకు అనిపించింది అమ్మో ఏంటి అసలు ఇట్లా. ఫస్ట్ భయం వేస్తుంది కదా, నేను వచ్చి 2 days అయింది, 2 days లో ఇలాంటి పర్సన్ చూసినప్పుడు భయం వేస్తుందా ఇదా. సో అప్పుడు నాకైతే ఫుల్ భయం వేసి ఇంకా వెంటనే ఆ బ్రో వాళ్ళకి చెప్పితే ఎట్లాగా అంబులెన్స్ వచ్చేపటికి లేట్ అవుతుంది అందుకని చెప్పి ఆల్రెడీ ఆ బ్రో వాళ్ళకి కార్ ఉందనమాట, ఆ కార్ లో తీసుకొని వెళ్ళిపోయారు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మళ్ళా క్యూ వెయిట్ చేయాలన్నమాట. పాపం నాకైతే బాగా బాధేసింది. బట్ ఫైనల్ గా బ్రోకి అయితే ఏం కాలేదు. ఇంకా మన బ్రో వాళ్ళే తెలుగు వాళ్ళు, బ్రో మీరు బాగా కింద పడిపోయి నీరసం అయిపోయి చచ్చిపోయినట్టు యాక్ట్ చేయండి బ్రో, అప్పుడు మిమ్మల్ని లోపలికి ఎమర్జెన్సీ అని చెప్పి తీసుకెళ్తారు అంటే అలా యాక్ట్ చేశారనమాట. యాక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే తీసుకెళ్లారు. బట్ వచ్చాక అడిగాము, బ్రో ఎందుకు ఇలా చేశారు మీరు, ఏమైంది అంటే డిప్రెషన్. ఎందుకు బ్రో ఇలా టాబ్లెట్స్ వేసేసుకున్నారు అని అడిగితే డిప్రెషన్ వల్ల అని చెప్పారు. నాకైతే ఎగిరిపోయింది, ఫ్యూజెస్ ఎగిరిపోయినాయి. మరి డిప్రెషన్ వల్ల ఇలా చేసుకుంటారా బ్రో, ఎందుకు వచ్చారు మరి అలాంటప్పుడు యూకేకి అన్నా నేను. యూకేకి ఇలా ఎందుకు వచ్చారు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలంటే భయం వేస్తుందంట, లోన్లీగా అనిపిస్తుందంట. లోన్లీగా అనిపించినప్పుడు నువ్వు బయటకు వచ్చి పక్కింటి వాళ్ళతోనో మాతోనో మాట్లాడాల. అసలు రూమ్ నుంచి బయటకి రావు, పిలిచినా రావు, తినమని పిలిచినా రావు, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళే తెలియదు. ఇంట్లో వచ్చి డైరెక్ట్ గా అప్పుడే వచ్చావు టాబ్లెట్స్ వేసేసుకున్నావు, మరి ఎక్కడికి వెళ్ళొచ్చావో తెలియదు. సో ఇలా అయిపోయిందంటే ఏంటి చెప్పండి. నాకైతే ఫుల్ భయం వేసిందండి. డిప్రెషన్ అంట, ఎందుకు బ్రో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, అప్పుడు ఎందుకు బ్రో వెళ్ళిపోవచ్చుగా అన్నాం మేము. వెళ్ళిపోవచ్చు అంటే ఆ బ్రో ఆన్సర్ ఏంటి తెలుసా, అప్పు చేసి నన్ను చుట్టాలందరినీ పిలిపించి నన్ను అందరూ వచ్చి నన్ను ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కిచ్చి మా డాడీ చాలా ప్రౌడ్ గా నన్ను ఇక్కడ పంపించాడు. ఇప్పుడు నేను అలా బ్యాక్ వెళ్ళిపోతే మా డాడీ పరువు ఏమవుతుంది అని చెప్పేసి అడిగాడండి. సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు బ్యాక్ ఇండియా వెళ్ళిపోలేక సో పేరెంట్స్ కోసం మళ్ళా వచ్చేటప్పుడు మనం ఎంత ఆర్భాటంగా చేసుకొని వస్తాం మన ఫ్యామిలీ చుట్టాలందరినీ. సో అదే దాంతో మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారు, అమ్మా నాన్నలు ఏమనుకుంటారు అనేది చాలా మంది ఆలోచించి కూడా ఇలా ఆగిపోతారు. బట్ ఫైనల్ గా అయితే ఆ బ్రో ఉండలేకపోతే ఇంకా తెలిసిన బ్రో వాళ్ళు కాల్ చేసి వాళ్ళ డాడీ వాళ్ళకి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు తెలుసా, నీకు నచ్చకపోతే వచ్చే బేటా అని చెప్పేసి చెప్పారు ఆ అబ్బాయిని. సో వెంటనే హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసి ఇండియా వెళ్ళిపోయాడు అనమాట.
మీ డిప్రెషన్ ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడు రూమ్ లోనే కూర్చొని, ఎప్పుడు రాగానే మీరు ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోనే బయటికి వెళ్లకుండా మీరే ఉన్నారనుకో మా డిప్రెషన్ అనిపిస్తుంది. బయటకు వచ్చారనుకో మన వాళ్ళు ఎవరో ఒకరు ఎదురవుతారు, మాట్లాడండి బ్రో హాయ్ అనండి, ఎట్లాగా అని చెప్పండి. ఒకవేళ మన లాంగ్వేజ్ కాలేదనుకోండి ఇంగ్లీష్ లో కొంచెం మాట్లాడడానికి ట్రై చేసి మాట్లాడండి, అట్లా ఫ్రెండ్స్ అవుతారు కదా. అంతేగాని లోపల ఉన్నారనుకోండి ఫస్ట్ మెంటల్ వస్తుంది. మెంటల్ వచ్చేసి ఎలోన్ అనిపిస్తుంది, లోన్లీగా అనిపిస్తుంది, ఆ టైంలో మీకు హోమ్ సిక్ అనిపిస్తుంది. సో అట్లా అనిపించి ఆ బ్రో ఏం చేసుకున్నాడు, నాకైతే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మందికి చెప్పా. జూనియర్స్ వచ్చాక నాకు కాలేజ్ లో చాలా మంది పరిచయం అయ్యారు. సో వాళ్ళకి చెప్పా, అక్క మాకు ఉండబుద్ధి కావట్లేదు అక్క, ఎలా అక్క అసలు ఇట్లా వచ్చాము బట్ రూమ్ లో చూస్తే ఇలా గొడవలు అవుతున్నాయి అక్క, రూమ్ లో మమ్మల్ని ఇట్లా రెంట్ ఎక్కువ తీసుకుని ఇచ్చేస్తున్నారు అక్క, మాకు ఉండబుద్ధి కావట్లేదు అక్క, జాబులు దొరకట్లేదు అక్క అన్నప్పుడు ఒకటే చెప్పాను నేను, ముందు మీరు ఫ్రెండ్స్ ని చేసుకోండి, ఎక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకోండి, బట్ లిమిట్ లో ఉండండి. మీకంటూ కొంచెం లోన్లీనెస్ హోమ్ సిక్ పోయే వరకు మీకు మీరు ఎలాన్ గా స్టాండర్డ్ గా మీరు ఉండి బయటికి వెళ్ళగలిగిన రోజు వరకు మీరైతే అందరితో ఉండండి. ఎంతమంది మీ సరౌండింగ్స్ తో ఉంటారో వాళ్ళతోటి ర్యాపప్ పెంచుకోండి అని చెప్పి నేను అదే చెప్పేదాన్ని ప్రతి ఒక్కరికి. మీరైనా సరే ఏదైనా డిప్రెషన్ అనిపించినా, లోన్లీ అనిపించినా తప్పకుండా పక్కన వాళ్ళతో మాట్లాడండి, షేర్ చేసుకోండి. లైక్ నార్మల్ గా ఎట్లా బాగున్నారా, తిన్నారా, లేదా మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం, ఎలా వచ్చావు యూకే వచ్చేటప్పుడు నీ ప్రాసెస్ లో ఏమేమి ఎదుర్కొన్నావు, అట్లా ర్యాపప్ పెంచుకున్నారు అనుకోండి, రేపటి రోజు మీ పర్సన్స్ కూడా మాట్లాడుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు. అంతేగాని డిప్రెషన్ గా ఫీల్ అయ్యి ఎప్పుడు డల్ గా ఉన్నారనుకోండి లోపల మీరే లోన్లీగా ఫీల్ అయిపోతారు. అట్లా అస్సలు ఉండొద్దు. నేను ఇక్కడికి వచ్చాక చెయ్యని మిస్టేక్ అంటే అదే. ఎందుకంటే నాకు కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడేదాన్ని, ప్రతి ఒక్కరితో మాట్లాడి మంచిగా ర్యాపప్ పెంచుకునేదాన్ని. అండ్ వీడియోస్ చేయడం వల్ల చాలా మంది నా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ అలా ఇలా గుర్తుపడడం, వాళ్ళతో మాట్లాడడం, ఫ్రెండ్స్ చేసుకోవడం. అండ్ నా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ప్రతి వీక్ నేను పక్కా 3 days అయినా కలుస్తా వాళ్ళని. నాకైతే అందుకే హోమ్ సిక్ అనేది చాలా తక్కువగా ఉండేలాగా చూసుకున్నా. నాకేమన్నా పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేస్తున్నారు, ఇండియా వెళ్ళిపోవాలనిపించినప్పుడు పక్కాగా నాకు నచ్చిన పర్సన్ కాల్ చేస్తా, సౌమ్య వాళ్ళ దగ్గరికి వెళ్తా, వాళ్ళతో చక్కగా మంచి కుకింగ్ చేసుకుంటా, వాళ్ళకి నాకు ఆఫ్ ఉన్నప్పుడు మంచి కుకింగ్ చేసుకొని వీడియోస్ చేసుకొని మంచిగా ఉంటా. సో అప్పుడు ఏంటి అంటే మన పేరెంట్స్ మనకు అంత గుర్తుకు రారు, లోన్లీ అనిపించదు, మనం వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం నెక్స్ట్ డే. సో నేను చెప్పే సజెషన్ అయితే ఇదే. సో నాకైతే ఆ బ్రో అలా చేసినప్పుడు నేనైతే చాలా బాధపడ్డాను, భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. అయ్యో ఇలా చేసాడేంటి బ్రో, ఇప్పుడు ఏదైనా అయితే అంటే నాకు తెలియదు, టాబ్లెట్స్ వేసుకుంటే ఏమన్నా అయిపోద్దేమో, అన్ని టాబ్లెట్లు అట్ట వేసేసుకున్నాడండి, ఆ టాబ్లెట్స్ అన్ని షీట్ వేసేసుకున్నాడండి. మరి ఏమనిపిస్తుంది, భయం అనిపిస్తుంది కదా. సో అందుకనే నేనైతే సజెస్ట్ చేసేది అదే, మీరైతే మంచిగా లోన్లీగా ఫీల్ అవ్వద్దు, బయటకు వచ్చి అందరితో మాట్లాడండి. ఇక్కడ రాగానే లోన్లీ హోమ్ సిక్ ఉంటది, బట్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు అందరితో ర్యాపప్ పెంచుకోవడానికి చూడండి, మాట్లాడడానికి చూడండి. మీరు వచ్చేటప్పుడు కూడా ప్రాసెస్ లో చాలా మంది పరిచయం అవుతారు, వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉండడానికి, కలిసి ఉండడానికి చూడండి, ఓకేనా. సో నేను చెప్పే సజెషన్ అయితే ఇది ఈ వీడియోలో, ఎందుకంటే నేను చూసిన ఇన్సిడెంట్స్ మీకు జరగొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఈ వీడియో అయితే వచ్చే ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా అందరితో మింగిల్ అయ్యి మంచిగా ఉండాలి, మంచిగా ఇక్కడికి రాగానే హోమ్ సిక్ లోన్లీ ఫీల్ అవ్వకూడదని మీ అందరికీ చెప్తున్నాను. సో ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ బ్లాగ్స్ అండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా వీడియో వచ్చేస్తుంది అనమాట. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్, బై బై, లవ్ యూ ఆల్.